అన్న మీరు అంటే ఏ ఊరన్నా మీ పేరేం పేరు చెప్పారు? మాట్ల వెంకట స్వామి మాదిగా ఎంఆర్పిఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి నేను. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే కరీంనగర్ పార్లమెంట్ వస్తుందన్న. కరీంనగర్ పార్లమెంట్. ఒక్కటే ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అన్న, భారత ప్రధాని నెక్స్ట్ ఎవరు అవుతారు? నరేంద్ర మోడీ అవుతాడు. తప్పకుండా అవుతాడు. 100%. 100%. ఇక నువ్వు హుస్నాబాద్ అంటానవన్నా, మరి హుస్నాబాద్ అంటే కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది. అవునన్న. మరి ఇక్కడ బీజేపీ గెలుస్తుందా? గెలుస్తుందన్న. పక్కా గెలుస్తుందా? పక్కా గెలుస్తుంది. ఎవరన్నా ఇక్కడ బండి సంజయ్. పక్కా మళ్ళా బండి సంజయ్ తప్పకుండా గెలుస్తుంది. పక్కా. ఇప్పుడు ఈ హైవే ఎక్కడదన్నా, ఈ హైవే ఏంటిదన్నట్టు ఇది కథ? ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది హైవే? ఇది ఎల్కతుర్తి నుంచి కరీంనగర్ వరకు అనుకుంటున్నాను. వరంగల్ కాంచెల్నది, మరి హన్మకొండ కాంచెల్నది, హన్మకొండ నుంచి కరీంనగర్ దాకా ఉన్నది కదా. కరీంనగర్ ఇదేంటి నేషనల్ హైవేనా? నేషనల్ హైవే. ఈ హైవే ఎవరు తీసుకొచ్చారు? మోడీ గారు ప్రభుత్వంలో హైవే వచ్చింది, అంతేనా? ఓకే అన్న, మీరు ఎంఆర్పిఎస్ కరెక్ట్ చెప్పాలి. ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అంటే మందకృష్ణ అన్న టీం అన్నట్టు. మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో పనిచేస్తాం. గట్ల ఏడిపించండి ఏందన్న మమ్మల్ని అందరినీ? ఒకటే ఏడిపించినాం మేము. ఆయన మోడీతో మోడీ దగ్గర మాట్లాడుతా అంటే అది మాది 30 సంవత్సరాలు. నీకు విషయం చెప్పాలా అన్న? చెప్పండి. ఎంఆర్పిఎస్ వాళ్ళు కాదు, అందరు ఏడిచారు తెలుసా మీకు కదన్నా? తెలుసానా? ఒక ఏడుతుడు కాదు, టీవీలు చూసుకుంటా మొత్తం నీ పుట్టింటి పట్టుచీర అని మన తెలుగు సినిమా ఉండే, ఒకటే ఏడ్చేది. అయితే ఏడ్చుకుంటూ వచ్చేది మొత్తం టీవీలు చూసిన వాళ్ళు అందరూ ఏడ్చారు తెలుసా మీకు? తెలుసానా? కానీ ఏం మంచి లీడర్ అన్న మీ మందకృష్ణ మాదిగ అనేది, మంచి లీడరే. అవునన్నా, అందుకే కదా ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేయడం. ఇప్పుడు ఆయన సక్సెస్ అయినట్టే తెలుసా అన్న? 100% సక్సెస్ అయిపోయింది. మీ కళ నెరవేరబోతుంది తెలుసా అన్న? మీ పేరు ఏం పేరన్నా? అంబాల రవీందర్. ఎల్కతుర్తిలో ఓట్లు ఎక్కువ ఎంబడేటంటే పువ్వు గుర్తు పడతాయి, చేయక పువ్వు గుర్తు పడతాయి అన్న. పక్క. మరి ఎల్కతుర్తిలో పువ్వు గుర్తు పడతాయి అంటే కరీంనగర్ బండి సంజయ్ పడ్డట్టు. మోడీ పడ్డట్టే. ఇక మోడీ గారు మళ్ళీ మోడీ ప్రధాని అవుతాడు. అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. మంచిగా 400 సీట్లు అంటాలన్నా ఏ సంగతి అది వస్తాయా? గవర్నమెంట్ ఫామ్ అవుతాం పక్క. మళ్ళీ మంచిగా ఉంటుంది అంటావు. ఇక బాగానే ఉంటుంది. మరి ఏమన్నా చెప్పినా మీకు మందకృష్ణ మాదిగానే ఏమన్నా చెప్పినా మంచిగా పని చేయాలని ఇట్లా ఏమన్నా చెప్తారా అన్న? మాకు పని చేయమని చెప్పిండు. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో కులాలకు పోరాటం చేసి పెట్టిన సంఘం మనది. న్యాయమైన సమస్యల మీదనే మనం పోరాడుతున్నాం కనుక మన వర్గీకరణ అనేది దేశ ప్రధాని నవంబర్ 11 నాడు హైదరాబాద్కి వచ్చేసి ఒక కులం కోసం వచ్చినటువంటి ప్రధానులలో ఎవరు లేరు. దేశ ప్రధాని మన కులం కోసం వచ్చి ఆయన అందరి ముందు ఏం చెప్పిండు అని అంటే, వర్గీకరణ చేస్తానని ఇంతకుముందు చేసిన మోసం చేసిన రాజకీయ నాయకుల సైడ్ నుండి నేను క్షమాపణ అడుగుతున్నా, నేను మీకు అండగా ఉంటా, వర్గీకరణ చేసే బాధ్యత నాదని చెప్పేసి మాకు హామీ ఇచ్చాడు అన్న. గట్టిగా కౌగిలించుకున్నాడు కదా. అవునన్నా, ఎందుకనంటే ఏడ్చినా మీరు? చాలా మంది ఏడ్చినాం. నువ్వు ఏడ్చినావు అన్న? నేను కూడా ఏడ్చినా. ఎందుకంటే అది మా 30 సంవత్సరాల కళ అన్నది. అంతేనా? ఇప్పుడు కూడా నాకు బాధ అనిపిస్తుంది. అంటే సక్సెస్ అయ్యారు తెలుసా? మా అన్న పాదయాత్రలు చేస్తే కాళ్ళకు పొక్కులు వచ్చినా కానీ ఆ పొక్కులు చితికితే ఆ అవస్థ మేము చూసినాం అన్న దగ్గరుండి. మీరు మొత్తం కళలకి నీళ్ళొస్తాయి మళ్ళీ. అదే అన్న, ఎందుకంటే మా కళ అన్నది, మా హక్కులు మాకు రావాలని చెప్పేసి మాకు ఒక పెద్ద దిక్కుగా నిలిచిండు. నేను మాదిగానే చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిండు. కానీ ఎవరు కూడా అప్పుడు ఇట్లా పక్కకు మాదిగా అని రాసుకోపోయేది. కృష్ణ నచ్చిన కాంచెలే మందకృష్ణ మాదిగా అని పెట్టుకున్నాడు, స్టార్ట్ చేసిండు. ఆ బోట్ల మీద స్టార్ట్ చేసి అందరు రాస్తారు. ఇప్పుడు తలెత్తుకొని తిరిగేటట్టు మీ సంది పెట్టేటట్టు చేసిండు. తలెత్తుకొని తిరిగేటట్టు